హాయ్ అండి. లక్ష్మీ దుర్గా ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం బెల్లం సున్నుండలు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. దానికోసం నేను 2.5 కప్స్ మినప్పగుళ్ళు తీసుకున్నానండి. సో సేమ్ క్వాంటిటీ మనం బెల్లం కూడా తీసుకోవాల్సి వస్తుందండి. కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి కూడా అవసరమవుతుంది రెసిపీకి. ఆ, మినపగుళ్ళు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా బ్రౌనిష్గా వచ్చేదాకా నాకు ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో పట్టిందండి. బెల్లం కూడా ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మినపగుళ్ళని మనం గ్రైండ్ చేసుకొని పొడిలా చేసుకుందాము. నాకు ఇట్లా వచ్చిందండి పొడి చేసిన తర్వాత. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. తర్వాత బెల్లం కూడా గ్రైండ్ చేసి 2.5 కప్స్ బెల్లం కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా మనం నెయ్యి కూడా కలపాలండి. నేనైతే ఇంత నెయ్యి తీసుకున్నానండి. కొద్దిగా కరగబెట్టుకొని ఈ నేతిని కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుందామండి. ఒకేసారి ఎక్కువ నెయ్యి వేయకుండా కొద్దిగా వేసుకుంటే మనకి సరిపడా నెయ్యి ఎంత పడుతుందో తెలుస్తుందండి. పంచదార సున్నుండల కంటే కూడా బెల్లం సున్నుండల్లో కొంచెం నెయ్యి తక్కువ పడుతుందండి. అండ్ పంచదార వాటికన్నా ఇవి కొంత హెల్దియర్ ఆప్షన్గా కూడా చూడొచ్చు మనము. పిల్లలకి స్నాక్గా కానీ లంచ్ బాక్స్లో కానీ ఒక సైడ్ స్నాక్గా కానీ పెట్టొచ్చండి. పెద్దాళ్ళకు కూడా మినుములు బెల్లం కూడా ఉంటుంది కాబట్టి హెల్దియర్ అండి. మీరు కూడా మీ ఫ్యామిలీకి మీకు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మంచి రెసిపీతో మీ ముందుకి వస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నేనైతే ఇట్లా చేసుకొని స్టోర్ చేసుకున్నానండి. తడి తగలకుండా దాచుకుంటే ఇవి ఒక 2 months పైన మనకి యూజ్ చేయొచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ అండి. థ్యాంక్ యూ సో మచ్.